మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక గడ్డపోతారం మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడం తగదని గడ్డపోతారం మున్సిపల్ 14-15 వార్డు కౌన్సిలర్లు నీరుడి ప్రభావతి శ్రీనివాస్ ఇంద్రసేనాలు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో గత ఎన్నికలు ప్రజా తీర్పును గౌరవించకుండా ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడం హుందాతనం కాదని, రాజకీయాలు గెలుపు ఓటములు ఉంటాయని, ప్రకాష్ చారి రాజకీయాల ఎదుగుదల ఈ ప్రాంత ప్రజల వీక్ష అని, కానీ ఈరోజు ఓటమిని తట్టుకోలేక దురహంకారంతో ప్రకాష్ చారి తప్పుడు కూతలు కూస్తున్నారని వారు మండిపడ్డారు. తన రాజకీయాలు ఎదుగుదలకు అడ్డు వస్తారని, ఎంతో మందిని రాజకీయంగా ఎదగకుండా చేసిన ద్రోహి ప్రకాష్ చారి అన్నారు. అనేక దారులు అక్రమంగా సంపాదించి ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టిన ఘనత ప్రకాష్ చారిదని అన్నారు. ప్రకాష్ చారి అంటే గడ్డపోతారం అంటే ప్రకాష్ చారి అని దురహంకారంతో వెర్రవేగడం సరికాదన్నారు. ఈ ప్రాంత నాయకులకు పదవులు రాలేదని ముసలి కన్నీరు కార్చుతున్నారు. తాను గతంలో ఈ ప్రాంతంలో ఎంతో మందిని రాజకీయంగా ఎదగనీయకుండా చేసింది మీరేనని మండిపడ్డారు. గత కొద్ది రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో కిష్టయ్యపల్లి హనుమాన్ దేవాలయంలో పచ్చిబట్టలతో ఇద్దరం ప్రమాణం చేద్దామని సవాలు విసిరానని ఇంతవరకు రాలేదన్నారు. ప్రకాష్ చారికి 2 రోజులు సమయం ఇస్తున్నామని, దమ్ము ధైర్యం ఉంటే తన సవాళ్లను స్వీకరించాలని, లేదంటే ప్రజాకోర్టులో ప్రకాష్ చారి అక్రమాలను ఎండగడతామని హెచ్చరించారు. అనేకమైన మోసాలు చేసినావు. నీ చరిత్ర ఎప్పుడు కానీ ఊరుకు నువ్వు కాదు, ఊరే మనకు అందరికి. కానీ ఇలా నా చరిత్ర ఉంది, నా తాత నా అయ్యా అందరం ఇక్కడనే పుట్టిన వాళ్ళం. నీ చరిత్ర అలాంటిదా? నీ తాత నీ అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళ, ఇక్కడ ఈ మట్టిలో కలిసిన వాళ్ళ? మేము కలిసిన వాళ్ళ మీ మట్టినే కలుస్తాం. అదేవిధంగా చూసినట్టయితే నీ మోసాలు చూసినట్టయితే కిష్టయ్యపల్లిలో 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో కిష్టయ్యపల్లి వాళ్ళందరూ 42 సర్వే నంబర్లు కబ్జాలు పెట్టుకుంటే ఆ కబ్జాలు నిలగొట్టి బింట్రోళ్ళని తెచ్చి బింట్రోళ్ళని ఇచ్చి డబ్బులు తీసుకున్నావు. నీ లాభం కోసం ఊరోళ్ళ నోట్ల మట్టి కొట్టావు. అదేవిధంగా అల్లినగర్లో 2004లో అదేవిధంగా ఇటుక బట్టీలకు ఇస్తే నీ అవసరం కోసం ఆ రోజు నీ దోస్తు విజయ్ కుమార్ అనే ఒక ఎంఆర్ఓ ఉంటే ఆయనకు చెప్పేసి అందరి భూములకు రెజిన్ చేసుకున్నాం. అదేవిధంగా కిష్టయ్యపల్లి ఎస్సీ 166 సర్వే నెంబర్ అదే పరిస్థితి. అందరినీ భయపెట్టించి భూములు గుంజుకొని అమ్ముకున్నాం. అదేవిధంగా దాచారం రిహాబిలిటేషన్ విలేజెస్ ఆడ పైసలు రాకుండా భూములు పోయిన వాళ్ళకి డబ్బులు రాకుండా చేసినావు. నీ పలుకుబడుతుంది. ఆ పలుకుబడి ఎక్కడిది నీది? మా భూములు మా ఊళ్ళో నష్టం చేసుకుంటూ ఆ సంపాదించిన డబ్బులతోని నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసం చేస్తున్నావు. ఇలా చేసి నువ్వు ఊళ్ళో ఎవ్వరు సామాజికంగా ఎదగొద్దు, ఆర్థికంగా ఎదగొద్దు, రాజకీయంగా ఎదగొద్దు అని చెప్పి చేసిన అతనివి ఇలా పదవులకి గడపోతారని రాలేవని చెప్తున్నావు సిగ్గు లేకుండా. అది నువ్వేగా చేసింది, రాకుండా చేసింది. నువ్వు క్యాంపులో నీ కొడుకు ఓడిపోతే నువ్వు ఇంటికాడ ఉండాలి, కానీ క్యాంపులో ఉండి నీ పావులు కలుపుకుంటా మంత్రులను, ఎమ్మెల్యేలను, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ అక్రమ డబ్బుతో చేసి ఇలా రాకుండా చేసి ఇలా మూసలు కన్నీరు గారుస్తున్నావు. ఎందుకని నువ్వు మళ్ళీ ప్రజలలో సానుభూతి పొందడానికి నువ్వు చేసింది? నువ్వు కాదని చెప్పు దా, ప్రజాకోర్టులో మాట్లాడదాం దా, కిష్టయ్యపల్లి ఇదే గాంధీ కూడా మాట్లాడదాం దా, గాంధీ సాక్షిగా. నేను గతంలో 10 రోజుల కింద మీటింగ్ పెట్టి నాకు జరిగిన మోసాలన్నీ చెప్పి కిష్టయ్యపల్లి హనుమాన్ టెంపుల్కు తడి బట్టలతో మీ కుటుంబ సభ్యులం పోయి విమానం నిందాం రమ్మని చెప్పినాం. ఇంతవరకు దమ్ము ధైర్యం లేదా? సాటుకుని మాట్లాడడం ఎందుకు? వచ్చి నువ్వు ప్రజాకోట్లు ఇక్కడ మధ్యలో మాట్లాడు. రేపు వస్తావా చెప్పురా. ఒకళ్ళ నువ్వు ఎవరిని లజ్జగొడుకు అన్నావో చెప్పకపోతే 2 days టైం ఇస్తున్నాం. ఇవ్వకపోతే అదే విధంగా మేము గిట్ట జవాబు చేస్తాం. తస్మా జాగ్రత్త. నీ మోసాలను ఎప్పటికీ ఎండగడతానే ఉంటాం. జాగ్రత్త ఉండు ప్రకాష్ చారి. అనుకునే ప్రసక్తి లేదు. నీ ప్రతి మోసాన్ని ఎండగట్టడానికి ఉన్నాము, ఎండగడతానే ఉంటాము. నువ్వు ఎలా జీవితం. ఇంకోటి ఏమంటాడు ఆయన, నేను లేని గడపోతారం లేదన్నాడు కదా. 88లో సర్పంచ్ అయ్యాడు, 95లో సర్పంచ్ అయ్యాడు, 2 సార్లు సర్పంచ్ అయ్యాడు. అమాయక ప్రజలు సరే ఒక ఆయన మా ఊరు కిష్టయ్యపల్లి ఒక పోతారం అనే ఒక ఉండే కాబట్టి సర్పంచ్ కిష్టయ్యపల్లి వాళ్ళందరూ కలిసి 2 సార్లు నేను సర్పంచ్ అయిన తర్వాత 2001లో జెడ్పీటీసీ ఎంపీటీసీ రెండింటికి పోటీ చేసినావు. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉంది. అధికార పార్టీ నుండి పోటీ చేస్తే రుచి చూపెట్టిరు. తెలియదా ఆ రోజు నీకు రుచి చూపెట్టింది? అదేవిధంగా 13లో
2030 జనరల్ మహిళ వస్తే మీ ఇంట్లో నుండి లిబడితే ఆయల రుచి చూపెట్టలేరా? దళిత మహిళను గెలిపియలేరా? మమ్మల్ని గెలిపియలేరా ఊరంతా ప్రజలు కలిసి? మొన్న 18లో నేను లాస్ట్ అని కాలు మొక్కితే నా ప్రత్యక్షంగా నా ఇంటికి వచ్చి దండం పెట్టి కాలు మొక్కితే మేము గెలిపించినాం 18లో. ఇవాళ మళ్ళా రుచి చూపెట్టిరు. ఏదో నేను క్షమించురు, నేను అంతే క్షమించి ఊరు పెద్దగా చేసి ఊరు నువ్వు పెద్దగా చేయలేవు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కానీ పాలు దాగి తల్లి రొమ్ము గుద్దొద్దు, తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దొద్దు ఎప్పుడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ఊరు నిన్ను కాపాడింది, నువ్వు ఊరుని కాపాడలేవు. ఊరు కాపాడినందుకు ఊరుని అంటావా నువ్వు? నీ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. తస్మా జాగ్రత్త. మేము లాలోజీ లేం నీకు. నువ్వు ఎవరినైనా లంజగొడకని తిట్టినావు, అది చెప్పాలి. నువ్వు ఎవరిని తిట్టుకున్నావు నీకు లాలోజీ ఉంటే అది చెప్పు. లాలోజీ ఈయన పలానే నాకు లాలోజీ ఉండే, నేను ఆయనను తిట్టుకున్నా, నేను తిట్టుకోలేనని చెప్పు. ఇవాళ 15వ వార్డులో వచ్చేసి 80% ఎస్సీల ఓట్లు ఉన్నాయి. 80%, 20% బీసీలు ఉన్నారు. అంటే ఎస్సీలను లంజగొడకంటావా? బీసీలను లంజగొడకంటావా? ఎవరిని లంజగొడకన్నావు నువ్వు? లంజగొడుకులు పైసలు తీసుకొని 2 కోట్లు తీసుకొని ఓట్లు వేయలేనన్నావు. 2 కోట్లు ఎక్కడి నీ అక్రమ సంపాదన కాబట్టే కదా 2 కోట్లు. మరి ఎవరం 2 కోట్లు ఉన్న వాళ్ళు? నేనైతే జీవితంలో 2 కోట్లు ఒక్కసారి చూడలేను. మరి ఆయన దగ్గర ఎక్కడియో తెలియదు. మరి మా తాత ఇదే ఊరు, మా అయ్యి ఇదే ఊరు, మేము ఇదే ఊరు. మేము గిట్ట మా తాత ఉన్నప్పుడు ఒక 2 జీతగాళ్ళు ఉండే, మేము వ్యవసాయదారులం. మరి 2 కోట్లు మా దగ్గర లేవు. ఇది నీ చరిత్ర. 2 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజులల్లో ఎవరు క్షమాపణ చెప్పాలి. అయ్యా నేను తిట్టినందుకు నాకు తప్పు అయిందని క్షమాపణ చెప్పాలి. లేకుంటే అదే విధంగా నీవు ఏ విధంగా అయితే తిట్టినవో అదే విధంగా జవాబు చెప్తాం మేము. మొన్న సిగ్గు లేదు, మొన్న నేను మీటింగ్ పెట్టిన నా ఇంట్లో, మా ఆఫీస్లో మీటింగ్ పెట్టి నేను ప్రెస్ మీట్ ఇచ్చి హనుమాన్ టెంపుల్ కాడికి రమ్మంటే రాలేడు ఇంతవరకు. ఇవాళ పదవులు రాలేవు, గడపోతారం గ్రామ పంచాయతీ కట్టాడు. పదవులు రాకుండా చేసి నువ్వే కదా. ఈ గడపోతారంలో కూడా 10 వస్తే ఎదుగుతారు, 10 వస్తే వాళ్ళు పెద్దగా అవుతారు. ఈ ఊరు బాగుపడుతుంది, ఈ ఊరు బాగుపడుతుంది. ఎవడన్నా సిగ్గున్నోడు ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉంటాడు. నీ కుటుంబ సభ్యులందరూ క్యాంపులో ఉంటే క్యాంపులో ఉన్నారు. దాని ఉద్దేశం ఏంది? క్యాంపులో ఉన్నది ఇవాళ ఎవడన్నా చైర్మన్ అయిన కిష్టేపల్లిలకు గడపోతారపల్లకు వైస్ చైర్మన్ వస్తుందేమో. రాకుండా చేయనికి పావులు కల్పనికి నీ అక్రమ డబ్బుతో పావులు కల్పనికి ఆడు ఉండవు. అది వాస్తవం కాదా? అది గుర్తించుకోవాలి నువ్వు. నేను ఒక సామెత చెప్పిన, ఇవాళ జనాలు గిట్ట ముందుకు రావాలి. ఇవాళ గడపోతారం కానీ కిష్టేపల్లి కానీ ఎవరైనా కానీ ఈ మాటలకు ఎవరినన్నవా అని అడగాలి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ విలేకరులు అందరికి నమస్తేనా. మొన్న 15వ వార్డులో ఆయన ఓటర్లను అంత ఖర్చు పెట్టినా బాధ తట్టుకోలేక ఓటర్లను లంజోడక అనే పదం వాడుకుంటా ఆయన ఎవరు తిడుతుండో ఏమంటుండో ఆయనకే అర్థమైతేలేనట్టుంది. ఒక 4 సార్లు రాజకీయంలో గెలిచినోడు ఆయన గెలిస్తూ ఓటర్లను మెచ్చుకుంటాడు, ఓడిపోతే ఓటర్లను తిట్టడం అది ఎక్కడ ధర్మం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పటికైనా నోరు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ప్రకాశ్చారి ఆయన విలువ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆయన తెలుసుకోవాలి. ఒకటి కాలిపిలిగా జనాలను అందరు ఉంటేనే ఆయన లీడర్ అయ్యండి. అందరు లేని అయితే ఆయన గెలవలేడు కదా. ఇప్పటిదాకా గెలిచింది, ఇప్పుడు ఓడిపోయినా అనేసి ఓడడం గెలవడం అనేది అది సమాజం. అదేం ఎంత మంచి వాళ్ళైనా ఓడిపోయే టైం వస్తుంది. ఆ టైం ఆయన ఆలోచించుకోవాలి. కానీ ఇష్టమైనగా నోరు జారుతుంది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆయనకు ఇక జనాల బుద్ధి చెప్తారని నేను